ఇది ఒక చరిత్ర. ఇప్పుడు ఈ మహర్లు ఎప్పుడైతే యుద్ధంలో ఉన్నారో భారతదేశ చరిత్రలో కొంతకాలం ఈ మహర్లు బ్రిటిష్ సామ్రాజ్యంలో సైన్యంగా ఉంటూ కొంతకాలానికి వాళ్ళని తప్పించేశారు. ఎందుకు తప్పించేశారు? మనకి భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలి కాబట్టి బ్రాహ్మణుల అవసరం బ్రిటిష్కి వచ్చింది. బ్రిటిష్కి బ్రాహ్మణుల అవసరం కాబట్టి బ్రాహ్మణ ఆధిపత్యం కోసం బ్రిటిష్ నుంచి బ్రాహ్మణులకే స్వతంత్రం. బదలాయింపు ఎక్కడ జరిగింది? బ్రిటిష్ వాళ్ళ యొక్క ఉనికి పోయి బ్రాహ్మణ ఉనికి వచ్చింది. అదే స్వతంత్రం అంటే. బాబాసాహెబ్ అందుకే అంటారు, మీకు స్వతంత్రం వచ్చింది, మాకైతే స్వతంత్రం అని అడుగుతాడు. సో వాళ్ళకి లాలు చూపడి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి మహర్లు తొలగించబడ్డారు. అక్కడి నుంచి మహర్లు తొలగించబడ్డం 1914లో ప్రపంచ యుద్ధం రాగానే, మొదటి ప్రపంచ యుద్ధం రాగానే మళ్ళీ బ్రిటిష్ వారు పిలిచారు మహర్లని, రెండు అని మళ్ళీ వేసుకున్నారు. యుద్ధం వచ్చినప్పుడు వాడుకున్నారు. 1921లో తప్పించేశారు. 1920లో మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోగానే మళ్ళీ మహర్ రెజిమెంట్ తీసి పడేశారు. మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధంలో మహర్లను పిలిచారు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞత 27లో జనవరి 1న భీమా కోరేగాం వెళ్ళి అక్కడ చూసి, అక్కడ పేర్లు చూసిన తర్వాత ఈ నాయక్ నా జాతి పేరు కదా, 22 పేర్లు ఉన్నాయి అంటే ఈ యుద్ధంలో 22 పేర్లు చనిపోయారు అని చెప్పి 22 మంది మహర్లు చనిపోయారని చెప్పి తిరగేసే చరిత్ర. ఎస్, నా జాతి ఇక్కడ సాక్రిఫైస్ చేసింది, దీనికి వాళ్ళకి జోహార్ పెట్టాలి, బ్రిటిష్ వారికి జోహార్ చెప్తూ ఆ రోజు 1930లో మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లండన్లో బాబాసాహెబ్ మొట్టమొదటిసారి భీమా కోరేగాం ప్రసక్తి తెస్తాడు. ఏమంటాడంటే, మీరు 200 సంవత్సరాలు పాలించారు ఇక్కడ మా దేశంలో, ఎలా పాలించారు? మీకు ఎవరు గెలుపునిచ్చారు? మొట్టమొదటిసారి ప్లాసీ యుద్ధం జరిగింది, అలా జరుగుతూ 100 సంవత్సరాలకి భీమా కోరేగాం యుద్ధం జరిగింది, ఇన్ని యుద్ధాల్లోనే మీకు గెలుపునిచ్చింది నా జాతి అని చెప్పినప్పుడు ఆ కన్విన్స్ అయిన తర్వాత ఆ మహర్ రెజిమెంట్ పెట్టి మహర్ రెజిమెంట్లో ఆ స్తూపాన్ని చిహ్నంగా పెట్టారు. ఆ యూనిఫామ్లో మహర్ మిలిటరీ రెజిమెంట్ మనకి చిహ్నాలు ఉంటాయి కదా, ఆ బ్యాడ్జ్లో పెట్టారు. అది బాబాసాహెబ్ సృష్టించిన చరిత్ర. తర్వాత మళ్ళీ మహర్ రెజిమెంట్ తీసేయడం, మహర్ రెజిమెంట్ కలిపేయడం. ఈ రోజుకి మహర్ రెజిమెంట్ ఉంది, కానీ కేవలం మహర్లు కాదు, అన్ని కులాల వారు, రాజపుతులు, బ్రాహ్మణులు అందరూ ఉన్నారు, మహర్ రెజిమెంట్ ఉంది. సో ఇది మనం మహర్ చరిత్ర చూసినప్పుడు ఈ 22 మంది త్యాగం చేయడం, పేష్వాల్ని ఓడించడంలో వాళ్ళు 500 మంది ఉన్నారు కాబట్టి 500 మంది కలిసి మహర్లు పేష్వాల్ని ఓడించారు కాబట్టి, పేష్వా శైలిలో బ్రాహ్మణులు లేరు కాబట్టి బ్రాహ్మణుడి యొక్క కుల ఆధిపత్యం అంతమైంది ఆ రోజు. అది భీమా కోరేగాం యొక్క ఉద్దేశం. సో ఒక భీమా కోరేగాం యుద్ధం యొక్క విలువ ఏంటంటే స్వాభిమానం, ఆత్మగౌరవం. ఈ ఆత్మగౌరవానికి చిహ్నంగా, స్వాభిమానానికి చిహ్నంగా, శౌర్యానికి చిహ్నంగా, పరాక్రమానికి చిహ్నంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భీమా కోరేగాం అని శౌర్య దివస్గా ప్రకటించారు జనవరి 1ని. ఇక్కడ ముగిస్తాను నిమిషాల్లో. మొన్న 2018 2018 ఏమైంది? 200 years సెలబ్రేషన్ చేద్దామని చెప్పి భారీగా ఒక 300 దళిత సంఘాలు చెప్పారు మిత్రులు. 300 దళిత సంఘాలు ఒక పెద్ద మానవ హక్కుల సంఘం, దాని పేరు ఎల్గార్ పరిషత్. ఈ ఎల్గార్ పరిషత్ అనే సంస్థ, ఆ సంస్థలో పనిచేస్తున్న చాలామంది పెద్దలు, బాబాసాహెబ్ వారసుడు మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇంకొక మేనల్లుడు ఆనంద్ తేల్టుండే కమ్యూనిస్ట్ కార్యకర్త, ఈయనతో పాటు స్టాన్ సమ్ అని పేరు చెప్పారు ఆయన, వరవరరావు గారు, జిగ్నేష్ మేవాని, ఇలాగ 16 పెద్ద మంది, సాయిబాబా లాంటి చాలామంది ఆ రోజు మీటింగ్కి వెళ్ళారు. ఆ రోజు మీటింగ్కి వెళ్ళి ఎందుకు వెళ్ళారు? ఇది ఎప్పుడైంది? డిసెంబర్ 27, 2018. అంటే జనవరి 1ని భారీగా ప్రదర్శన చేద్దాం, 200 days సెలబ్రేషన్స్ చేద్దాం, ఎవరి లబ్ధాలకు, ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది, పక్కన పెడదాం. ఎప్పుడైతే ఇది జరిగిందో 2018లో డిసెంబర్ 27న 2017 డిసెంబర్ 27న ఈ మీటింగ్ జరిగితే అది ఆర్ఎస్ఎస్కి తెలిసింది. 2018 జనవరి 1న లక్షలాది మంది అక్కడికి చేరారు.
ఈలోగా అక్కడ కాల్పులు జరిగాయి, లాఠీ చార్జ్ జరిగింది. వెనకాల ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, శంభాజీ భీడే అని ఏక్ బోలే అని ఒక ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, హిందుత్వవాదులు దాని వెనకుండి పోలీసులతో లాఠీ చార్జ్ చేయించారు. ఒక యువకుడు చనిపోయాడు. భీమా కోరేగాం చరిత్ర ఇది ఎక్కడ రాయడు, మనం తిరిగేస్తే కనబడుతుంది. ఒక యువకుడు చనిపోయాడు, 50 మందికి దెబ్బలు తగిలాయి. ఇలా భీమా కోరేగాం జరిగినప్పుడు వెనక్కి వెళితే, భీమా కోరేగాంలో యుద్ధం జరిగినప్పుడు యుద్ధం ముగిసిన తర్వాత జనవరి 2న స్టాంటన్ చాలా మంచి కార్యక్రమం చేశాడు. ఏం చేశాడంటే, బాగా దెబ్బలు తిన్నోళ్ళు నాకు వదిలేసాడు చావండ్రా అని. కాస్త కూస్త దెబ్బలు తిన్నోళ్ళని ఒక 200 మందిని వెనక్కి తీసుకెళ్ళి చికిత్స చేయించాడు. వాళ్ళు మళ్ళీ యుద్ధానికి వచ్చారు. ఇక్కడ ఇది కూడా ఎప్పుడైతే ఈ ఎల్గార్ పరిషత్ తరపున జరిగిన యుద్ధంలో చనిపోయారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు భీమా కోరేగాం అంత ప్రజాదరణ పొందడానికి కారణం 2018 జరిగిన ఈ పోలీస్ జులుము, ఆర్ఎస్ఎస్ జులుము. ఎవరైతే ఎల్గార్ పరిషత్ తరపున వెళ్ళారో పేరు చెప్పారు కదా, వీళ్ళందరి మీద సుమారు 16-18 మంది మీద ఓపాక్ కేసు, దేశద్రోహం కేసు పెట్టారు మన ప్రభుత్వాలు. విజయోత్సవం చేసుకుందామని పిలుపునిస్తే లాఠీచార్జీ చేయించి, హత్య చేయించి, దెబ్బలు కొట్టి ఎవరైతే ఉద్యమానికి పిలిపించారో వాళ్ళని ఒక 16 మందిని జైల్లో పెట్టి ఓపాక్ కేసులు పెట్టారు. ఇప్పటిదాకా ఆ ఇద్దరు ఆర్ఎస్ఎస్ని వాళ్ళని అరెస్ట్ చేయలేదు. కేసులు జరుగుతున్నాయి, ఈ రోజుకి చరిత్రలో జరుగుతుంది. కానీ ఈరోజు ఏ పేపర్ రాయలేదు. వరవరలో చచ్చిపోతే వాడు భీమా కోరేగాం రాస్తారు. సాయిబాబా చచ్చిపోతే భీమా కోరేగాం రాశారు. స్టాన్ స్వామి చచ్చిపోయినప్పుడు స్టాన్ స్వామి అని ఆయన ఒక ఫాదర్ చనిపోయాడు. ఆయన కూడా ఒక సామాజిక కార్యకర్త. వీళ్ళ మీద ఓపాక్ కేసులు పెట్టడమే కాదు, వీళ్ళందరూ ప్రధానమంత్రిని హత్యకు వచ్చారని కేసు పెట్టారు. వీళ్ళందరూ పిఎం మోడీని హత్య చేస్తారు, పథకం ఉందని చెప్పి వాళ్ళ ల్యాప్టాప్ల మీద వైరస్ పెట్టి, ఆ వైరస్లో కొన్ని కీవర్డ్స్ పెట్టి వీళ్ళందరూ నక్సల్తో, మావోయిస్టులతో సంబంధం ఉందని చెప్పి ఈ రోజుకి బెయిల్ లేకుండా కోర్టులో మొక్కుతున్నారు 16 మంది. ఇప్పుడు ఈరోజు భీమా కోరేగాంలో 8 లక్షల మంది దాకా వెళ్ళారు. భీమా కోరేగాం మామూలుగా చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఈరోజు ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. దీక్షాభూమి కూడా చాలా మామూలులో ఖాళీగా ఉంటుంది. కానీ అక్టోబర్ 14న పండుగ జరుగుతుంది. ఏ పత్రికలు రాయవు. మరి చరిత్రని గుర్తు చేసిన బాధ్యత ఎవరికి ఉంది? ఇప్పుడు బాబాసాహెబ్ మనకు గుర్తు చేయకపోతే మనం ఈరోజు మాట్లాడుకుంటామా? మనం గుర్తు చేసుకోకపోతే రేపు మనం పిల్లలకి చెప్పగలుగుతామా? అవతల కట్ చేస్తే బాబాసాహెబ్ చేసిన మరొక గొప్ప పోరాటం బౌద్ధం. బుద్ధుడు నా మొదటి గురువు అన్నాడు. ఎందుకన్నాడు? బుద్ధుడు సమాజంలో మొట్టమొదటి సామాజిక శాస్త్రవేత్త అయితే, మొట్టమొదటి కమ్యూనిస్ట్ అయితే, మొట్టమొదట సోషల్ యాక్టివిస్ట్ అయితే, ఈరోజు సమాజం ఇలా ఉంది. బుద్ధుడి విప్లవాన్ని, ప్రతిఘాత విప్లవం ఆ రోజు జరిగినప్పుడు, తర్వాత బాబాసాహెబ్ విప్లవాన్ని, ఇది ప్రతిఘాత విప్లవం జరిగింది. చరిత్ర పునరావృతం అంటే ఇలా మనం అర్థం చేసుకోవాలి. పుష్యమిత్ర శృంగుడు ఆ రోజు మౌర్య రాజుని చంపితే, తర్వాత ఇప్పుడు పేష్వాల ఆధిపత్యంతో మహర్లు చనిపోతే, మళ్ళీ ఇప్పుడు మనం చరిత్రని తిరగరాద్దాం అంటుంటే ఆర్ఎస్ఎస్ చంపుతున్నారు. సో రెవల్యూషన్, కౌంటర్ రెవల్యూషన్, ఉద్యమం, ప్రతిఘాత ఉద్యమం, విప్లవం, ప్రతిఘాత విప్లవం జరుగుతూనే ఉంది. సంఖ్యాబలంగా మనం ఎక్కువ, ఆలోచన పరంగా అతి ఎక్కువ, కార్యాచరణ పరంగా శూన్యం. ఇక్కడ మనకు బౌద్ధం అవసరం. ఈ మొక్క చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనకు బౌద్ధం అవసరం. బౌద్ధం ఎందుకు అవసరం అంటే, బౌద్ధం మనల్ని ఆలోచింపజేస్తుంది, ప్రశ్నింపజేస్తుంది. సైన్స్ మనల్ని ప్రశ్నింపజేస్తే మతం మనకు సమాధానాలు ఇస్తుంది. మతం మనకే సమాధానాలు ఇచ్చేస్తుంది. ప్రశ్నించే హక్కు మనకి ఇవ్వదు. మన ప్రశ్నకి మనం సమాధానం ఎత్తుక్కుంటేనే అది సరైన సమాధానం. మన ప్రశ్నకి ఆ మతంలోనో, ఆ పుస్తకంలోనో, ఆ గ్రంథంలో సమాధానం ఉంటే సమాధానం కాదు. అన్ని వేదాల్లో ఉన్నాయంటే ఉండొచ్చు కాక నాకు అనవసరం. బుద్ధుడు ఒక గొప్ప సూక్తి చెప్తాడు, అది చెప్తే నేను ముగిస్తాను.
బుద్ధుడు ఒక ఊర్లో కాలామా అనే ఊర్లో వెళ్తూ వాళ్ళందరూ ఇలా కూడారు. అయ్యా నువ్వు ఇవాళ వచ్చావు, ఏదో కాషాయ బట్టలు వేస్తున్నావు, బుద్ధుడు అన్నారు, అందరూ నేను బుద్ధుడు అంటున్నారు, నీ గురించి గొప్పగా చెప్తున్నారు, ఈరోజు నువ్వు ఏదేదో చెప్తున్నావు. నిన్న ఒకడు వచ్చాడు తెల్ల బట్టలు వేసుకొని, అంతకుముందు ఇంకోటి వచ్చాడు నల్ల బట్టలు వేసుకొని, అంతకుముందు ఇంకోటి ఆకుపచ్చ బట్టలు వేసుకొని వచ్చాడు. ఆకుపచ్చ బట్టలు, ఎర్ర బట్టలు,